49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రాష్ట్రంలో గ్రూప్ 1 అంశం చర్చనీయాంశంగా మారుతా ఉంది. విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఉన్నారు, వీడియోలు చేస్తూ ఉన్నారు. ఏంటి మరి గ్రూప్ 1లో అవకతవకలు జరిగిన వాళ్ళ ప్రధాన ఆరోపణ, దీనికి మీరేం చెప్తారు? చాలా స్పష్టంగా టీజీపీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళు చాలా క్లియర్గా ఏదన్నా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటే ఆధారాలతో సహా తీసుకొస్తే 100% ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులుగా, ప్రభుత్వంలో బాధ్యత గల హోదాలో ఉన్న మేము 100% ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి 100% చర్యలు తీసుకుంటాం. గతంలో భేషజాలాలు పోకుండా గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ కూడా అప్పుడు కూడా ప్రాతినిధ్యం వహించి చేసినాం. కానీ టెక్నికల్ ఇష్యూస్, వాల్యుయేషన్ ఇష్యూస్, ఇక్కడ ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, మహిళలకు ఎందుకు ఎక్కువ మంది క్వాలిఫైర్ అని చెప్పని మహిళల్ని కించపరిచే విధంగా, లేదా రెప్యుటేషన్ ఉన్న చాకలి ఐలమ్మ ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజ్ వంటి ఉమెన్స్ కాలేజెస్ పైన, అసొంటి వాటిపైన అక్కడ ఉన్న స్టాఫ్ ఇంటిగ్రిటీ దెబ్బతీసే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తే 100% దానిపైన అదే రకంగా సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది. కొన్ని సెంటర్లలో దగ్గర ఒక 20 సెంటర్లలో ఆ 700 మందికి పైగా 0.5% మార్క్స్ తేడాతో కూడా అందరికీ సేమ్ ర్యాంకులు ఎట్లా వస్తాయి, మార్కులు ఎట్లా వస్తాయని ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. కంపల్సరీ ఇందులో తప్పులు జరిగాయి, దీన్ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళ ప్రధాన ఆరోపణ స్టూడెంట్స్ దగ్గర. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఎంసెట్ కానీ, లేదా సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కానీ, ఇంకేవో ఎగ్జామ్స్ అని రాసినప్పుడు ఒకటే వ్యక్తికి 497 మార్కులు ముగ్గురికి, 498 మార్కులు నలుగురికి, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఒక 5గురికి అని చెప్పి కూడా మనం అనేక సందర్భాల్లో చూసినాం. అదేవిధంగా యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే సివిల్ సర్వీస్ కండక్ట్ చేసినప్పుడు అత్యధిక స్థానాలు ఢిల్లీలో ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఐఐటి అయినప్పుడు హైదరాబాద్ ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. ఈడ ఎక్కువ క్వాలిఫై ఎట్లయితారు, ఈడ అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆరోపిస్తే అది కరెక్ట్ అవుతుందా? ఎవిడెన్సెస్ ఏమన్నా ఉంటే 100% ఆ ఎవిడెన్సెస్ ని తీసుకొని వస్తే, బల్మూరి వెంకట్ ఆ రోజు ఇదే గ్రూప్ 1 పరీక్ష కోసం ముందుండి పోరాటం చేసి అర్హులైన వాళ్ళకే ఉద్యోగాలు రావాలని చెప్పి నిలబడ్డాను. ఈ రోజు కూడా ఆధారాలు ఉంటే 100% బల్మూరి వెంకట్ మళ్ళా ముందుండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు చూపించి తప్పు జరిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. కానీ ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసి కేవలము మేము గ్రూప్ 1 పరీక్షని నిర్వహించలేకపోయినాము, కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పని కల్వకుంట్ల కవితనో, కేటీఆర్ వాళ్ళకు తొత్తులుగా ఉన్న కనీసము టీజీపీఎస్సీ ఫుల్ ఫామ్ తెలియని కౌశిక్ రెడ్డి వంటి వ్యక్తులు మాట్లాడితే 100% అదే రకంగా రాజకీయపర ఏదైతే మాటలు కూడా వాళ్ళకి తిప్పికొట్టి అసలు చర్యలు ప్రభుత్వం తీసుకుంటది. అంటే వచ్చిన రిజల్ట్ కూడా గాంధీ భవన్లో కూర్చోబెట్టి రాపించినట్టు ఉన్నాయంటూ కూడా కొంతమంది నాయకులు చెప్పిన వాళ్ళకి మీరు ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏదన్నా ఉమెన్స్ కాలేజ్ కి సంబంధించి కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఎగ్జామినేషన్ సెంటర్ లో 1000కి పైగా ఎగ్జామినేషన్ రాశారు. ఆ సెంటర్లు ఇక్కడ అవకతవకలు జరిగి నువ్వు గ్రూప్ 1 ఆస్పిరెంట్ నీ పక్కన ఎవరన్నా కాపీ కొడితే ఆ రోజైనా బయటకు వచ్చి నీ సొంటనుకో నా సొంటనుకో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయరా? ఏ ఒక్క కంప్లైంట్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు ఆఖరి నిమిషంలో ఎందుకు ఇటువంటి విషయాలు బయటకు వచ్చి ఇటువంటి ప్రస్తావిస్తుర్రు? నిజంగా తప్పు జరిగితే ఆ రోజే ఈ విషయాలు బయటకు వస్తుండే కదా. సరే మా దగ్గర కాకపోయినా మీ సొంటి మీడియా దగ్గర కన్నా వచ్చి ఎవరన్నా చెప్తుండే కదా. అసొంటి సంఘటనలు ఏమైనా గతంలో జరిగినాయా? గతంలో అసొంటివి ఏమైనా బయటకు వచ్చినాయా? అసొంటివి బయటికి రాకుండా కేవలము మొదటికెళ్ళి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిరని కేసేసారు. గ్రూప్ 1 కొత్త ఏదైతే జాబ్స్ పెంచితే ఎందుకు జాబ్స్ పెంచిరని చెప్పి కేసేసారు. కొత్తలోని అప్లై చేసుకొని అవకాశం ఇస్తే ఎందుకు కొత్తలోని అప్లై చేసుకొని అవకాశం ఇచ్చిరని కేసేసారు. జియో నెంబర్ 29 పైన కేసేసారు. ప్రతి అడుగడుగున ఇవన్నీ కేసులు వేసినా హైకోర్టు, డివిజనల్ బెంచ్, సుప్రీంకోర్టు అన్ని కొట్టేసినాయి కదా. కొట్టేసినా కూడా మీరు ఎగ్జామినేషన్ రాయకంటే రేపు పొద్దున ఎగ్జామ్ ఉంటే కేటీఆర్ మాట్లాడుతూ రేపు క్యాన్సిల్ చేయిస్తా అని చెప్పి, అంటే నీకు విద్యార్థులకి లాభం చేకూర్చే విధంగా మాట్లాడతావా? కేవలం ఒక కక్షతోటి మేము ఎగ్జామినేషన్ పెట్టలేకపోయినా వీళ్ళు పెడుతురు కాబట్టి ఎట్లన్నా దీనిపైన బురద జల్లాలనే రకంగా వీరి ప్రవర్తన ఉంది తప్ప ఇందులో వాస్తవాలు నాకు తెలిసినంత వరకు, నా కళ్ళకి కనబడినంత వరకు ఇందులో వాస్తవాలు ఏవి లేవనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ.